దీన్ని బట్టి ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చే 438 తాలూకా జీవితాలు మరి ఏంటి పరిస్థితి? వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఆ జీవో స్టాండీ లేకపోతే ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోతో మళ్ళీ వెళ్తున్నాం అంటే నేను అడుగుతున్నాను. నాకున్న అనుభవంతో ఒక అనుభవం కాదు, నేను వేసిన ప్రశ్న తప్పు, దానికి ఉంది క్లారిటీ ఉందంటే చెప్పనండి, అందుకే చర్చిద్దాం. క్లారిటీ ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు అంటే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక బాధ్యతగా ఒక ట్రస్టెడ్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ 5 కోట్ల మంది ప్రజలకు ఉండాలి. అంతేగాని వ్యక్తిగత ఆరాధనలకి వ్యక్తిగత డాంబికాలకి పోవడం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. అందుకే నేను చెప్తున్నా. ఉదయం నుంచి అడుగుతాను లేదు, రోజంతా ఎన్ని గంటలను చర్చిస్తాం, మాకు అభ్యంతరం ఉందాం. రాత్రి 8 వరకు ఉందాం, 10 వరకు ఉందాం, 12 వరకు ఉందాం, 2 చర్చిద్దాం అంటే కాదు. మన అసెంబ్లీలో మన ముందు పెట్టారు, రెండోది ఎందుకు పెట్టారు? అదే వాళ్ళు ఇక్కడ పెట్టండి అంటే అక్కడ పెట్టండి, మా ఇష్టం. అంటే ఏ రకంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఈ ప్రభుత్వం తాలూకా తీరాలకు ఉందో, ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన ఏ విధంగా ఉందో, అందుకే మేము దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకో కానీ ఇవాళ అంత అవుతుంది కానీ ఆ గ్రూప్ 1 మర్చిపోయారు. ఇవాళ ఎజెండాలు రాదు. సరే, అది వాళ్ళ తాలూకా అభిప్రాయం, ప్రభుత్వం ఉంది, పార్టీ తాలూకా అభిప్రాయం, పార్టీ మాకు సంబంధం లేదు. కానీ చెప్తున్నాను, వాళ్ళ విషయాన్నే బీఎస్లో డిస్కస్ చేశారమ్మా? లేదు కదా, ఆ విషయమే రాలేదు కదా. ఆలోచించండి. కాబట్టి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే బీఎస్సీ విద్యార్థుల తరఫున ప్రభుత్వం తరఫున ఒక పారదర్శకంగా జరగాలి ఏదైనా ప్రతి కార్యక్రమం అనేది బీఎస్సీ మీద చర్చ జరగాలి. మేము ఏదైతే లేవనైతే అంశాలు ఉన్నాయో వాటికన్నిటికీ ప్రభుత్వం తగిన సమాధానం చెప్పాలి. బీఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అంతవరకు దాని బాధ్యుడైన మంత్రి గారు, విద్యామంత్రి శాఖ మంత్రి మరి తప్పుకోవాలి, రాజీనామా చేయాలి. ఏదైతే గత ప్రభుత్వాల్లో కానీ బయట ప్రభుత్వాలు కానీ కేంద్రంలో కానీ అనుమతి చేస్తుందో దాని ప్రకారం చేయండి. అది మా డిమాండ్. అసెంబ్లీలో ఆల్రెడీ లోకేష్ గారు సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరణ అంటాం. ఈ రోజు కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ముందు ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయానికి సంబంధించి చాలా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయం తర్వాత మనం చర్చిద్దామని చెప్పి మంత్రులు ఇద్దరు చెప్తాను కదా. అవసరం వచ్చి ఎవరున్నారు? విద్యాశాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ మంత్రి లేరు. అవసరం చర్చించవలసిన అంశం ఏది? విద్యాశాఖ. లేని మంత్రి శాఖ వచ్చి చర్చిస్తారంట, ఉన్న మంత్రి శాఖ చర్చించారంట. టెక్నికల్గా ఆలోచించండి. ఈ మంత్రి గారు ఉన్నారు, ఆ మంత్రి గారు లేరు. మరి అసెంబ్లీలో వచ్చి మీకు వచ్చి అక్కడ అత్యవసరం కాదా? అక్కడ అత్యవసరం కాదు అది. ఇక్కడికి వచ్చేప్పటికి అత్యవసరం వెళ్ళినా అక్కడ అత్యవసరం కాదు అంటే రాష్ట్ర ప్రజలు పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్, కన్సర్న్ ఏంటనేది అర్థమవుతుంది. మేము మొదటి నుంచి ఒకే కన్సర్న్, మాది మొదటి నుంచి ఒకే స్టాండ్. మా స్టాండ్ మేము మార్చుకోవట్లేదు, మేము అంటలేదు. ఫస్ట్ నుంచి ఒకటి. కానీ లేదు, చెప్పండి. మేము చెప్పింది తప్ప మా డిమాండ్ సమంజసమైందా, న్యాయమైందా కాదా రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను. ఏమంటారు? కాబట్టి మా డిమాండ్ ఇది, దీని మీద జరగాలి. రేపు కూడా మేము మా తాలూకా
డిమాండ్ ఇది. మాకు దీని తర్వాత చాలా అత్యవసరం. వాతావరణ పరిస్థితులు ఇళ్ళ గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎందుకో కానీ మున్సిపల్ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఈ వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుంటుంది. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ దాంతో పాటు కరువును తెస్తుంటారు.